నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. బల్దియా ఎన్నికల పోలింగ్ రేపే, సర్వం సిద్ధం చేసిన అధికారులు. తొలి రోజే హీటెక్కిన ఏపీ అసెంబ్లీ, అధికార ప్రతిపక్ష మధ్య వాగ్వాదం. అసెంబ్లీలో బైఠాయించిన చంద్రబాబు, పంట నష్టంపై పరిహారం ఇవ్వాలని డిమాండ్. వయసుకు తగ్గట్టుగా చంద్రబాబు వ్యవహరించాలి, టీడీపీ సభ్యులు రౌడీజం చేస్తున్నారన్న జగన్. తెలుగు రాష్ట్రంలో కార్తీక సందడి, శివాలయాల్లో భక్తుల పూజలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళన నెలకొంది. బీజేపీ టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. రౌడీ షెటర్ వాడు, రౌడీ షెటర్ మీద మళ్ళీ రౌడీ ఎందుకు ఓపెన్ చేయకూడదు? అలాంటి వ్యక్తి కాపాడి ఏ విధంగా ఎత్తుకడిచ్చారు? అలాంటి వ్యక్తిని ఈ రోజు ఓడిపోతామనే భయంతో ఏ విధంగా ఎలక్షన్లను మేము లబ్ధి పొందాలని చెప్పేసి ఈ రోజు భయాందోళన వాతావరణాన్ని ఈ రోజు సృష్టించారు టీఆర్ఎస్ కార్యకర్తలు. టీఆర్ఎస్ కేవలం ఈ రోజు దౌర్జన్యంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్టి వాళ్ళ భయాందోళన గురి చేసి దాని మీదనే ఈ రోజు గెలవాలని చూస్తాము. ఈ రోజు 6ంటికి ఈ రోజు ప్రచారం ముగిపోయింది. 6ంటికి నిన్న 6ంటికి ముగిసిపోతే ఈ రోజు వరకు టీఆర్ఎస్ యొక్క ఎమ్మెల్యేలు కానీ అవుటర్స్ ఎవరైతే అవుటర్ మంత్రి జగదీశ్వర్ మంత్రి కానీ అక్కడ సైదిరెడ్డి ఎమ్మెల్యే, అక్కడ గాజర్ కిషోర్ ఎమ్మెల్యే, ఇవన్నీ ఏమి చేస్తున్నారు? వీళ్ళు మొత్తం నియోజకవర్గం నల్గొండ జిల్లా మొత్తం 120 ఈరోజు నల్గొండ జిల్లా ఉన్న మొత్తం నాయకత్వం, మండల స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ మొత్తం వచ్చేసి కాపు కాసి ఈ మాదిరి దౌర్జన్యం సృష్టిస్తా ఉన్నారు. అంటే ఒక పక్క దుబ్బాకలు ఏ విధంగా దౌర్జన్యం గెలవాలని చూసినా మళ్ళా పురోగతం కాబోతా ఉన్నారు. ఈ అధికారం మొట్టమొదటి గెలిచే సీట్ ఇది చైతన్యపురం డివిజన్. వాళ్ళ మద్యం పట్టించినామన్నా కక్షతోని వాళ్ళు మా పైకి దానికి పోలీసు వాళ్ళు వాళ్ళకు వక్తాస్ పలుకుతున్నారు. మమ్మల్ని మా ఆఫీసులో మేముంటే మమ్మల్ని వచ్చి కొడుతున్నారు. మా పైకి చూడండి సీఎం లోకేష్ జెహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ రేపే జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బల్దియా ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కుత్బుల్లాపూర్లో 8 డివిజన్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, పేపర్స్ను సిద్ధం చేశామని జోనల్ కమిషనర్ మమతా తెలిపారు. కోవిడ్ నిబంధనలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. సిబ్బంది మనకు అవసరమవుతారు. ఆ సిబ్బందిలో ఇప్పటివరకు 40% సిబ్బంది మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా మనకి 2 o'clock కల్లా అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలన్నీ కూడా తీసుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతుంది. ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇక్కడ ఈ డిఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ కానీ, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రేపు వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేసి తర్వాత వెళ్ళిపోయేంత వరకు కూడా డిన్నర్ వరకు కూడా అన్ని ఏర్పాట్లను కూడా జిహెచ్ఎంసీ తరఫున
ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి బ్యాలెట్ బాక్స్ కానీ బ్యాలెట్ పేపర్స్, తర్వాత ఎన్నికకు సంబంధించినటువంటి PO డైరీస్ ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా వాళ్ళకి మెటీరియల్ని ఒక ప్యాక్ మాదిరిగా సిద్ధం చేసి అన్ని టేబుల్స్ వద్ద రూట్ వైజ్గా టేబుల్స్ అరేంజ్ చేసాము. ఆ టేబుల్ దగ్గర వాళ్ళు అటెండెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మెటీరియల్ని వాళ్ళు చెక్ లిస్ట్ ప్రకారం చెక్ చేసుకొని వాళ్ళు అది తీసుకొని లాంచ్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్కి పోవడానికి బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ బస్సులో వాళ్ళందరూ కూడా మరి పోలీస్ ఎస్కార్ట్తోని వీళ్ళ సంబంధిత PS వద్ద రిపోర్ట్ చేస్తారు. అదే రకంగా కోవిడ్ నిబంధనల దృష్ట్యా కూడా తగిన ఏర్పాట్లు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మన పోలింగ్ స్టేషన్లో సిబ్బందికే కాకుండా వచ్చిన ఓటర్స్ కూడా మనం మాస్క్స్, శానిటైజర్స్ సరిపోయేంత మెటీరియల్ని ఈరోజు మనం వాళ్ళ ప్యాక్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ పేషెంట్స్కి 5 నుంచి 6 గంటల వరకు కూడా పోలింగ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు, అదేవిధంగా ఆన్లైన్లో కూడా వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ పంపించడానికి కూడా తగినటువంటి ఏర్పాట్లు ఆల్రెడీ చేసినాము. పోస్టల్ బ్యాలెట్ కూడా ఆన్లైన్లో సీనియర్ సిటిజన్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ కోవిడ్ పేషెంట్స్ చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. స్పీకర్ పోడియం ముందు చంద్రబాబు బైఠాయించి తన నిరసన తెలిపారు. తుఫాను పంట నష్టంపై పరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. Please sit down. Please middle. Please sit down. Please sit down. Please sit middle. Please sit down. Please sit down. Please sit middle. Please sit down. Please sit down. Please sit middle. Please sit down. Please sit down. Please sit middle. Please sit down. Please sit down. Please sit middle. Please sit down. Please sit down. Please sit middle. ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. చంద్రబాబు రౌడీజం చేస్తున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వయసుకు తగ్గట్టుగా చంద్రబాబు వ్యవహరించారని సీఎం జగన్ మండిపడ్డారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేవనెత్తిన అంశాలలో ప్రభుత్వం తరపున క్లారిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. ప్రభుత్వం తరపున క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ది పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆన్ ది అదర్ సైడ్, దట్ ఇస్ పాలకొల్లు ఎమ్మెల్యే గారు. రామానాయుడు గారికి మళ్ళీ రామానాయుడు గారి డిబేట్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. మధ్యలో రామానాయుడు కాదు నేను మాట్లాడతాను అని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు జోక్యం చేసుకోవడం అంటే ఎక్కడికి అధ్యక్ష ఇది? అదే డిబేట్ అనేది జరిగేటప్పుడు ఒక పద్ధతి అనేది ఉండాలి. లేదు నాకు ఎటువంటి పద్ధతులు ఉండవు, నేను మాట్లాడేది ఇంతేననే లైన్ లేకపోతే వ్యవస్థ అనేది బతకదు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడడం ఏదైనా విషయం ఉంటే వాళ్ళది అయిపోయిందంటే మేము మొదలు పెడతాం అధ్యక్ష. రైతులందరూ కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తరపు నుంచి ఈ విషయంలో ఏ రకమైన స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. వీ షుడ్ నాట్ కీప్ దెమ్ వెయిటింగ్ అధ్యక్ష. వాళ్ళ చేత వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఒకవేళ సభలు జరగలేకూడదు అని చెప్పి ఏకంగా ఆయన ఒక రౌడీజం చేసేది ఆయనే, మళ్ళీ ఆయనకేదో అన్యాయం జరిగిపోతా ఉన్నట్టుగా ఫ్లోర్ మీద కూర్చోవడము ఆయనే, రెండు ఆయనే కూడా చేస్తా ఉన్న ఈ పరిస్థితుల్లో అధ్యక్ష, we will go ahead with our speech so that the messaging to the people is correct. Please. మీరు అందరూ మొదలు పెట్టేస్తాం అధ్యక్ష. Please go back.
రామారెడ్డి గారు కంటిన్యూ. రామారెడ్డి గారు కంటిన్యూ. రేషన్ డీలర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రేషన్ డీలర్లను తొలగిస్తున్నారంటూ అవాస్తవాలను ఆయన ఖండించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేషన్ డీలర్లను తొలగించే ఆలోచన లేదన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి అందించాలన్న ఆలోచనలతో సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. నేను గతంలోనే సంవత్సరం అయినట్టుంది రేషన్ డీలర్లని తొలగిస్తారని చెప్తే ముఖ్యమంత్రి గారు ఈ పనికి మాలినటువంటి పేపర్లకి, ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుకి పని పాట లేక ఒకటి రాసి వాళ్ళనే తీసేస్తాం, వీళ్ళని తీసేస్తాం, వీళ్ళని పీకేస్తాడు, వాళ్ళని పీకేస్తాడు అని చెప్పి పనికి మాలినటువంటి మాటలు చెబుతున్నారు. నువ్వు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని తొలగించట్లేదని చెప్పి చెప్పమని చెప్పి ఆయన చెప్తేనే నేను అసెంబ్లీలో రేషన్ డీలర్లను తొలగించేటువంటి ఉద్దేశం లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు తినేటువంటి రేషన్ని మార్పులు చేర్పులు చేసి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రైస్ కన్నా మంచి రైస్ ఇవ్వాలి, వాటిలో మనం కొన్నటువంటి ధాన్యంలో క్వాలిటీ ఉన్నటువంటి రైస్ని సపరేట్ చేసి సార్టెక్స్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్సిఐకి తీసుకునేది 20% నూక పర్సెంటేజ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. తినడానికి అనువైనటువంటి బియ్యం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే రివ్యూలు పెట్టి చేస్తే సంవత్సరానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి రైస్కి మేము మార్చి క్వాలిటీ రైస్ ఇవ్వడానికి అదనంగా 350 కోట్ల రూపాయల భారం రాష్ట్రపోతు మీద పడింది. అయినా కూడా ప్రజలకి మంచి నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనుకోకుండా కరోనా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇంకోసారి ఎక్స్ట్రా రైస్ ఇస్తాం, మీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మీరు పంపిణీ చేశామని చెప్పారు. సరే, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత చేయాల్సిందే. 2 సార్లు ఇచ్చాం. అయితే నేను గతంలోనే ఇక నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మన్నాపూర్ గ్రామ పంచాయతీలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షులు బి జగదీష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రిపోర్టర్ షఫీ. ఇప్పుడు మద్దూరు మండలంలో మన్నాపూర్ సెంటర్లో ఐకేపీ సెంటర్ నుండి గుడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేసినారు. ఈ స్టార్ట్ చేసిన సందర్భంగా ఇక్కడ జెడ్పీటీసీ గారు ఉన్నారు, ఏపీఎం గోపాల్ గారు ఉన్నారు, పిఎస్సిఎస్ అధ్యక్షులు జగదీష్ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మధు గారు ఉన్నారు. ఇక్కడ ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ మన్నాపూర్ గ్రామంలో ప్రారంభించడం జరిగినది. రైతులు ప్రైవేట్ దుకాణాలలో దడవాయిలకు అమ్ముకొని నష్టపోకుండా రైతులు ఈ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే వాళ్లకు అకౌంట్లో డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా తొందరపడకుండా, వర్షాలు పడుతున్నాయి, 4 రోజులు ఆపమని కూడా గవర్నమెంట్ తెలియజేయడం జరిగినది. ఈ వర్షాలు అనేది 2 రోజులు బంద్ అయిన తర్వాత 2 రోజులు ఆగి త్వరపడకుండా బయట దడవాయిలకు అమ్ముకోకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన దాంట్లోనే అమ్ముకొని రైతులు లబ్ధి పొందాలని చెప్పేసి ముఖ్యంగా రైతులకు తెలియజేయడం జరుగుతున్నది.
నారాయణపేట జిల్లా మద్దూరు మండలము మన్నాపూర్లో ఈరోజు ఈ ఐకేపీ మార్కెటింగ్ ప్యాడీ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. అయితే మెయిన్ ఏంటంటే రైతులందరూ కూడా మనకు ప్రతి ఒక్క రైతు కూడా అర్థం చేసుకుందంటే పచ్చి ఓట్లు కానీ తాలు ఓట్లు కానీ లేకుండా మనకు సెంటర్కు మంచిగా ఆరబెట్టుకొని తాళ్ళు లేకుండా మన సెంటర్ తీసుకొస్తే మనకు తొందరలోనే అమౌంట్ పడతాయి. మనకు ఏ గ్రేడ్కి అయితేనేమో 1888, బికి అయితేనేమో 1868 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ తేమ శాతం కూడా కంపల్సరీ మా పచ్చోట్లు ఉన్నాయి ఎట్లా ఎందుకు చోకమని చెప్పి లొల్లి పెట్టుకోకుండా తేమ శాతం కూడా 15% కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. సాత్మకంగా పెద్ద మొత్తంలో రైతులు వరి పండించారు కాబట్టి ఈ సీజన్లో ఎక్కడ కూడా రైతు నష్టపోవద్దని చెప్పేసి రైతుకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మన్నాపురం గ్రామ పంచాయతీలోని ఐకేపీ కింద భాగంలో ఐకేపీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లోకల్ అందరూ సహకరించి సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే అన్ని రకాల వడ్లు గవర్నమెంట్ కొంటా ఉంటుంది కాబట్టి రైతులు ఏ ఒక్క రైతు కూడా తొందరపాటుతో అన్న చెప్పినట్టు తొందరగా పడకుండా ఐకేపీ సెంటర్లకు కానీ గవర్నమెంట్ పిఎస్సిఎస్ సెంటర్లు కానీ ఎక్కడైనా కూడా ఆ సెంటర్లకు అమ్మాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని టీడీపీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ పార్టీ పరిశీలకులు ఎరక్సన్ బాబు పర్యటించారు. కర్లపాలెం మండలంలోని చింతాయపాలెం, గణపవరం, పులుగువారిపాలెం, కట్టావాద, నర్రవారిపాలెం, తుమ్మలపల్లి, పెద్దగుళ్లపల్లెంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వారు పరిశీలించారు. రైతులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు అందరికీ నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ నేత వేగేసిన నరేంద్ర వర్మ కోరారు. తుమ్మలపల్లి నక్కల శ్రీనివాసరావుని పేర్లపాడు నియోజకవర్గం 2 ఎకరాలు నాకు పొలం ఉంది. ఇదిగో కోసాను, అందరికీ తెలుసు ప్రజలకే. మరి కరోనా ఎమ్మెల్యే గారికి వచ్చిందా ముఖ్యమంత్రి వచ్చిందా నాకు వెళ్తల్లా. ఇలా నిన్న పద్దాకా ఇక్కడే కూర్చున్నా వస్తారని రాలా. ఇంత తప్పుకు వెళ్ళిపోయి జ్వరం వచ్చిందని ఏదో ఊళ్ళో ఆ నాయకులు చెబుతున్నారు. నేను రైతుని చూడండి, నాకు అన్యాయం జరిగింది. కరెంటు బిల్లు ఒక్క నెల కట్టబోతే ఫీజులు పీకేస్తున్నారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ₹1,00,000 ఫీజులు పీకల. మరి ఇలా ఈ కరెంటు బిల్లు ఎంత వాళ్ళకి ఆవేశంగా ఉంటే ఈ రైతు ఏమవ్వాలి? కాలంలో ఉండి ఇదిగో ఎమ్మెల్యే వస్తున్నారు, ఇల్లు వస్తున్నారు అని చెప్పి సాయంకాలం దాకా ఎదురు చూశారు. ఎవరు రాలా. లోగడ వరకు పడిపోయి ఉంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అందరికీ. పేర్లిపాడు గ్రామానికి కాంతయ్య చాలా పేదతను. వీళ్ళు వ్యవసాయం చేసేది కేవలం బ్రతకటానికే, ఏదో సంపాదించి ఆదాయం కుదుర్చుకునే వ్యవసాయం కాదు. ఎందుకంటే కౌలుకేస్తున్నాడు ఇతను, సొంత భూమి కాదు, కౌలుకేసే అతను. ఈ కౌలు ఓనర్కి ఇచ్చి వ్యవసాయం చేసి వాళ్ళ బ్రతుకు బండి నడపడానికే తప్పించి దీని మీద సంపాదించడానికి వ్యవసాయం చేసే పరిస్థితులు ఈరోజు లేవు కౌలుదారులకి. అటువంటి బతకటానికి చేసే వ్యవసాయం కూడా ఈరోజు ఈ తుఫాను ఎక్కడో మద్రాసులో తుఫాను పడితే. ఉప్పల్ పోచారం మున్సిపాలిటీలోని సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి సన్నిధిలో కూర్చున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవాలయ నిర్వాహకులు చెరుకు సరిత భద్రీనారాయణ గౌడ్ తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులు మాస్కులు ధరించి కరోనా జాగ్రత్తలను పాటించాలని సూచించారు.
ఇద్దరికీ కూడా బిల్లం అంటే అందులో ఏకబిల్లం కాబట్టి ఏకబిల్లం చేత సహస్రంగా 1000 గ్రామాల చేత అర్థమవుతుంది కాబట్టి సాధారణంగా నమశివాయ అనే మంత్రాన్ని మనసులోకి ధరిస్తూ ఆ గట్టి నీళ్ళతో అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. బట్టవేళ్లతో కనుక అభిషేకం చేసినట్లయితే వాళ్ళ స్థాయికి తగినటువంటి ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి ఆ ఉద్యోగార్థమైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఈశ్వరునికి బట్టవేళ్లతో చేసేటువంటి కాబట్టి శాశ్వతమైనటువంటి యొక్క బ్రహ్మలోకం ఇక కర్నూలు జిల్లా చాగలమరి మండలం చిన్న మకాణం వీధిలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివునికి ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతుల పల్లకి సేవ అనంతరం భక్తులకు అల్పాహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ రామసుబ్బారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఒడిగేంచెల దామోదర్, శ్రీనివాస్ గౌడ్, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, ఆలయ భక్తులు పాల్గొన్నారు. అలాగే మనతో ఆలయ ప్రెసిడెంట్ రామసుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ కార్తీక మాసం గురించి ఆయన మాటలు చెప్తున్నారు. విందాం. ఇప్పుడు కార్తీక మాసం గురించి ఇప్పుడు ఇది పురాతన మామూలుగా అందరికీ భక్తుల పండుగకి అందరూ అనుసరించి చేసుకుంటారు. ఇది ముక్కోటి అందరికీ అనుసరించిన పండుగ కాబట్టి భక్తాదులందరూ పాల అభిషేకం చేసి దేవుని పాలు వెల్కమ్ టు లక్ష్యం సమాజం ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శనం వల్లంకుంటూ చాగలమరి. ప్రస్తుతం మనం చాగలమరిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు జ్వాలాతోరణ కార్యక్రమం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే ఆలయ పూజారి మధుసూదన్ శర్మ గారితో మనం అడిగి తెలుసుకున్నాము. ఈరోజు జ్వాలాతోరణం యొక్క విశిష్టత అడిగి తెలుసుకున్నాము. చెప్పండి సార్. ఈ జ్వాలాతోరణం అనేటువంటిది కార్తీక మాసంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇది చిరుకు ద్వాదశి నుంచి పున్నం వరకు ఉన్నటువంటి రోజులన్నీ కూడా మంచిదే. చిరుకు ద్వాదశి రోజు వచ్చేసి అమృతం బంధనం చేయడం, గరళం మహేశ్వరుడు మింగడం, అర్ధనారీశ్వరుడు కావడం, పార్వతీదేవి. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. 9, 10వ తరగతి విద్యార్థులందరికీ 85 గుడ్లు, 8, 7, 6వ తరగతి విద్యార్థులకు 75 గుడ్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ చైర్మన్ మబుసున్నా, అలాగే ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లక్ష్యం సమాజ గీతం ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శనం వల్లంకుంటూ చాగలమరి.
ప్రస్తుతం మనం చాగుమూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్నాము. జగనన్న గోరుముద్ద అంటే జగనన్న ప్రవేశపెట్టిన గోరుముద్ద భాగంగా ఈరోజు విద్యార్థులకు అందరికీ గుడ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. మనతో పాటు దగ్గరలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం జయలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆ మేడం అడిగి తెలుసుకుందాం మనము ఈరోజు ఏ తరగతులు ఇస్తున్నారు అనే విధంగా చెప్పండి. ఈరోజు అన్ని తరగతుల వాళ్ళకి 85 చొప్పున గుడ్లు పంపిణీ చేస్తున్నాం. అలాగే 7-8 తరగతులకి 77 గుడ్ల ప్రకారము అందజేస్తూ ఉన్నాము. ఇంకా 6వ తరగతి వారికి వాళ్ళు చేరిన తేదీని బట్టి ఇవ్వవలసిందిగా నిర్ణయించడం జరిగింది. విద్యా కమిటీ చైర్మన్ మాబూసున్న గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాము ఈరోజు ఎటువంటి అంటే ఏ తరగతులకు ఇస్తున్నారు గుడ్లు అనేది చెప్పండి. మన ఈ చాగలమరి బాలికల ఉన్నత పాఠశాలలో 9-10 విద్యార్థులకు 85 గుడ్లు, తర్వాత 6, 7, 8 తరగతుల వాళ్ళకు 75 గుడ్లు పంపిణీ చేస్తున్నాము. అలాగే బియ్యం కూడా పంపిణీ చేస్తున్నాము. ఇలా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఇళ్ళ కాడ ఉన్నాగాంచి వాళ్లకు ఎటువంటి లోటు రాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి గుడ్డు బియ్యము వాళ్లకు సరఫరా చేస్తూ మన రాష్ట్ర చరిత్రలో తొలి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పనులకు నేను అభినందిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర పుష్కరాల వేడుకలు 11వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. సంకల్ బాగ్ పుష్కర్ ఘాట్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బల్దియా ఎన్నికల పోలింగ్ రేపే, సర్వం సిద్ధం చేసిన అధికారులు. తొలి రోజే హీటెక్కిన ఏపీ అసెంబ్లీ, అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం. అసెంబ్లీలో బైఠాయించిన చంద్రబాబు, పంట నష్టంపై పరిహారం ఇవ్వాలని డిమాండ్. వయస్సుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించాలి, టీడీపీ సభ్యులు రౌడీజం చేస్తున్నారన్న జగన్. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక సందడి, శివాలయాల్లో భక్తుల పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. వి3 న్యూస్, లక్ష్యం సమాజహితం.